ఓవైపు వీరే చౌదరి గారు నిన్న నైట్ తన పార్టీ ఆఫీస్‌లో అరౌండ్ 7:30 పీఎంకి చనిపోయారు. అయితే వీరే చౌదరి గారి దగ్గర ఉన్న బిజినెస్ పార్ట్నర్స్ వేరే వాళ్ళకి సుపారీ ఇచ్చి బీహార్ వాళ్ళ చేత చంపించారని చాలా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. వీరే చౌదరి గారు ఆ సమయంలో ఒంగోలులోని మంగమూరు రోడ్ మినీ బైపాస్ దగ్గర తన పార్టీ ఆఫీస్‌లో ఉన్నారు. అక్కడికి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి 2 బైక్స్ మీద ఆయన చంపేసి వెళ్ళిపోయారు. అయితే ఆ 2 బైక్స్ మీద వచ్చిన దుండగులు అరౌండ్ 7:34 పీఎంకి లోపలికి వెళ్లి ఆయన చంపేసి 7:36 పీఎంకి బయటకొచ్చేశారు. ఇదంతా కేవలం 2 నిమిషాల వ్యవధి సమయంలోనే జరిగింది. అయితే ఒంగోలు అనేది ఒక పెద్ద నగరం. మంగమూరు సిగ్నల్స్ దగ్గర ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీరే చౌదరి గారి ఆఫీస్ నుంచి తాలూకా పోలీస్ స్టేషన్ కేవలం 500 మీటర్సే. అండ్ అక్కడ ఎస్పీ గారి కార్యాలయం కూడా ఉంది. అయితే ఈ సంఘటన జరిగిన 20 మినిట్స్‌కి అక్కడికి పోలీసులు అయితే చేరుకున్నారు. అప్పటికే వీరే చౌదరి గారు చనిపోయారు. ఆయన్ని వెంటనే వెంకటరమణ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్స్ ఆయన్ని చూసి వెంటనే ఆయన స్పాట్‌లోనే చనిపోయాడని చెప్పారు. ఆ వెంటనే వీరే చౌదరి గారిని ఒంగోలు దగ్గర ఉన్న రిమ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడికొచ్చి వీరే చౌదరి గారిని చూడటానికి వచ్చిన వీరే చౌదరి గారి మేనమామ ఈదర హరిబాబు గారు ఆయన్ని చూసి గుండెపోటుకు గురయ్యారు. ఈదర హరిబాబు గారు వచ్చేసరికి జడ్పీ చైర్మన్ ప్రకాశం జిల్లాకి. అండ్ ఆయన సిచ్యువేషన్ కూడా కొంచెం విషమంగానే ఉందని చెప్తున్నారు. అయితే ఆయన సంఘమిత్ర హాస్పిటల్‌కి తరలించారు వెంటనే. అయితే ప్రీవియస్‌గానే ఈదర హరిబాబు గారికి ఫస్ట్ స్ట్రోక్ వచ్చిందంట. అయితే ఇది రెండో స్ట్రోక్. తన మేనల్లుడిని చూసి ఈదర హరిబాబు గారు అయితే తట్టుకోలేకపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్‌కి నారా లోకేష్ గారు ఒక ఆర్డర్ అయితే వేశారు. చేసిన వారిని వెంటనే 24 అవర్స్‌లో పట్టుకోవాలని అన్ని ఎస్పీ ఆఫీసులకు తెలియజేశారు. ఎస్పీ దామోదర్ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ 12 యూనిట్స్‌గా డివైడ్ అయ్యి ఈ హంతకుల్ని వెతుకుతున్నారు. ఇంకో సోర్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే ఎస్పీ దామోదర్ గారు రీసెంట్‌గానే ప్రకాశం జిల్లాకి ట్రాన్స్‌ఫర్ అయిపోయారు. అండ్ ఇదే ఆయన ఫస్ట్ కేసు. ఇది సాల్వ్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ కేసుని ఎస్పీ దామోదర్ గారు అండ్ టీమ్ సాల్వ్ చేయకపోతే వితిన్ 7 డేస్‌లో ఆయన ట్రాన్స్‌ఫర్ చేస్తారంట. ఇంకొక విషయం ఏంటంటే వీరే చౌదరి గారిని చూడటానికి హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రానున్నారు. అండ్ అరౌండ్ 4:30 పీఎంకి చదలవాడలో ఉన్న చతుర్వాటికలో ఆయన హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతారు. అండ్ ఆ వెంటనే సీఎం క్యాన్వే ద్వారా అమనబ్రోల్ చేరుకుంటారు. అండ్ ఆ వెంటనే హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు వీరే చౌదరి గారి దేహానికి అంత్యక్రియలు అయితే చేయనున్నారు. అండ్ ఇక్కడ ఏపీ సీఎం గారు సైతమే వీరే చౌదరి గారిని ఎత్తుక్కుంటూ వచ్చారంటే అర్థం చేసుకోండి ఆయన స్టామినా ఎంత ఉందో. అయితే వీరే చౌదరి గారి బాడీ ఇంకా అమనబ్రోల్ రానుంది. అండ్ అమనబ్రోల్లోనే తన స్వగృహం నందు ఆయనకి అంత్యక్రియలు అయితే చేయనున్నారు. అమనబ్రోల్కి దగ్గరగా 200 నుంచి 300 పోలీసులు అయితే వచ్చి ఉన్నారు. సీఎం గారు కూడా ఇక్కడికి రానున్నారు కాబట్టి ఇంకా పోలీసులు గట్టిగా దృఢంగా పనిచేస్తున్నారు. అండ్ ఏదేమైనా కానీ వీరే చౌదరి గారిని ఇక్కడ ప్రజలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇక్కడ ప్రజలకి ఆయన ఒక గొప్ప వ్యక్తి అండ్ ఒక గొప్ప లీడర్. కొన్ని ఊర్ల సైతమే ఆయన చనిపోయారన్న వార్తని తీసుకోలేక చాలామంది బాధపడుతున్నారంటే అర్థం చేసుకోండి. అసలు ఆయన ఎలాంటి వాడు నిరుపేదలకు ఎన్నో సహాయాలు చేశాడండి వీరే చౌదరి గారు. అండ్ ఆయన చనిపోయి ఆత్మహత్యకు గురవడం అంటే టీడీపీ ప్రజలకు తిరలేని లోటనే చెప్పాలి. వీరే చౌదరి గారి చివరి అంతిమ క్రియలన్నీ సీఎం గారి చేతుల మీదుగా మంచిగా జరగాలని కోరుకుందాం. రెస్ట్ ఇన్ పీస్ అండి. సింగిల్ మాటలో చెప్పాలంటే వీరే చౌదరి గారు ఒక గ్రేట్ లీడర్. అతి త్వరలోనే ఆయన్ని ఎవరు చంపారో పోలీసులు అందరూ అతి త్వరలోనే వీరే చౌదరి గారిని చంపిన వ్యక్తుల్ని పోలీసులు పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక గొప్ప వ్యక్తిని అన్ని కత్తిపోట్లతో పొడిచారంటే చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి.